రమంతపూర్ చెరువు అంటే అందరికీ ఒక అపోహ ఉంటుంది. ఈ చెరువు ప్రాంతాల నుంచి ఎవరైనా నడుచుకుంటూ కానీ వాహనం నడుపుకుంటా వెళ్ళినా కూడా దుర్వాసనతోని చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ముక్కు మూసుకొని వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే అంత దుర్వాసన ఇక్కడ వస్తుందనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక్కసారి ఇక్కడ చూడండి, ఎంత చెత్త చెదారం ఈ చెరువు పక్కన వేస్తున్నారు అనేది క్లియర్గా కనిపిస్తూ ఉన్నది. బీర్ సీసాలు కూడా ఇక్కడే వేసి పగలగొడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకసారి చెత్త చూడండి ఏ విధంగా పేరుకుపోయిందో ఈ చెరువుకు సంబంధించి ఇదంతా కూడా. సో ఇక్కడే చాలామంది ప్రజలు జిహెచ్ఎంసీ అధికారులు కూడా చెత్త వేస్తారనే దాని మీద కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. రమంతపూర్ చెరువుని ఇక్కడ చుట్టుపక్కల ఉంటున్నటువంటి కొంతమంది ప్రజలు కబ్జా చేశారనేది ఆరోపణలు వినిపిస్తున్నా. ఒక్కసారి చూడవచ్చు, ఆ చెరువు పక్కన మనకి పెద్ద పెద్ద బిల్డింగ్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఆ బిల్డింగ్స్ అన్నీ కూడా చెరువులోనే ఉన్నాయి. రమంతపూర్ చెరువుకు సంబంధించిన స్థలంలోనే కట్టారు అనే దాని మీద కొన్ని ఆరోపణలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. సాధారణంగా గత ప్రభుత్వంలో చెరువులని కుంటలని ఆక్రమించారనేది ప్రభుత్వం చెప్తా ఉంది. అయితే రమంతపూర్ చెరువుకు సంబంధించి కూడా 14 ఎకరాలు ఉండవలసినటువంటి చెరువుని కబ్జా చేశారు అనేది హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్తున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ ఈ మన చెరువు 14 ఎకరాలు ఉండాల్సినటువంటి చెరువుని చుట్టుపక్కల ప్రజలంతా కూడా ఆక్రమించారు. ఖచ్చితంగా దాని మీద చర్యలు తీసుకుంటాము, అవి కూలగట్టే ప్రయత్నాలు కూడా జరుగుతాయనే దాని మీద హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హైడ్రాను తీసుకొచ్చింది. హైడ్రా వల్ల హైదరాబాద్లో ఉన్నటువంటి చెరువులు కబ్జా గురైనటువంటి నేపథ్యంలో వాటన్నిటిని కూడా కాపాడే ప్రయత్నాలు జరిగాయి. ఇప్పుడు రమంతపూర్ చెరువుని కూడా కాపాడే ప్రయత్నం జరుగుతూ ఉంది. దీన్ని కూడా చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి చేయబోతోంది. ఇక్కడ రమంతపూర్ చెరువునికి సంబంధించి కూడా మనం వెనకాల చూస్తూ ఉన్నాము. ఇప్పటికే ఈ వాకింగ్ ట్రాక్ని కూడా ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం కల్పిస్తూ ఉంది. ఇక్కడంతా కూడా పాదచారులు మార్నింగ్ వచ్చి ఇక్కడ వాకింగ్ చేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. అదేవిధంగా చుట్టుపక్కల ఇదంతా కూడా చెట్లు, ఇదంతా కూడా ఒక మినీ పార్కు టైప్గా కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా చేసింది అన్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తా ఉన్నారు. రమంతపూర్ పెద్ద చెరువుకు సంబంధించి మనం గతం నుంచి కూడా చూస్తూ ఉన్నాము. ఈ చెరువుకు సంబంధించి ఇక్కడ నుంచి ఎవరైనా నడుచుకుంటూ వెళ్ళాలి అని అంటే కూడా కొంత ఇబ్బందిగా ఫీల్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుండే. ఎందుకంటే ఇక్కడే చెత్త వేస్తుండే, ఫుట్పాత్ పక్కనే చెరువు పక్కనే వెళ్ళే వారంతా కూడా యూరిన్ కావచ్చు, చాలా దుర్వాసన వస్తున్నటువంటి పరిస్థితులు ఈ ప్రాంతంలో మన గతం నుంచి కూడా ఉందనే దాని మీద కూడా వినిపిస్తూ ఉంది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చెరువులన్నింటినీ కూడా పునరుద్ధరిస్తూ ఉన్నది. అదేవిధంగా ఏవైనా చెరువులు కబ్జాలకు గురైతే ఆ కబ్జాల గురైనటువంటి ఆ ప్రాంతంలో మళ్ళీ చెరువు ప్రభుత్వ ఆస్తిగా గుర్తించి చెరువును కాపాడే ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ ఇదే రమంతపూర్కి సంబంధించి కూడా ఈ పరిస్థితి ఉందని తెలియడంతో హైడ్రాకి ఒక ఫుల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఏదైతే ఈ చెరువుని పునరుద్ధరించడము, చెరువుని బాగు చేయడము, దీన్ని ఒక వాకింగ్ ట్రాక్గా ఏర్పాటు చేయడం, దాంతోపాటు ఈ ఫుట్పాత్ పక్కన చూస్తూ ఉన్నాం ఇప్పటికే ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుందని చెప్పుకోవచ్చు. దీని ద్వారా ఇక్కడ ఒక మినీ పార్కుని ఏర్పాటు చేసింది. ఆ చుట్టూ చూస్తున్నాం మనం, చెట్లు కావచ్చు, పూల మొక్కలు కావచ్చు, ఇక్కడ తోటమాలి కూడా రెగ్యులర్గా మార్నింగ్ ఈవినింగ్ ఈ చెట్లకి వాటర్ అందించడం, సో ఇక్కడ చిన్న చిన్న వర్క్ పనులు చేయడం ఈ పార్కుకు సంబంధించి, మినీ పార్కుకు సంబంధించి. సో ఒకవైపు రోడ్డు, ఇంకోవైపు ఈ మినీ పార్కు టైప్ ఏర్పాటు చేయడంతో ఇక్కడ చాలామంది సాయంత్రం టైంలో స్వేద తీరుతూ ఉన్నారు. ఇక్కడ కూర్చుంటూ ఉన్నారు. కూర్చోవడానికి కూడా సీట్స్ కూడా, చైర్స్ కూడా ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. సో ఇప్పుడు ఎలాంటి దుర్వాసన కూడా రావట్లేదంటూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అంటే గతంకి ఇప్పటికీ ఎంత చేంజ్ మనకు కనిపిస్తూ ఉందనేది క్లియర్గా అర్థమవుతూ ఉన్నది కదా. అయితే ఇప్పుడు ఇక్కడ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయడం, ఇక్కడ ప్రజలంతా కూడా సాయంత్రం మార్నింగ్ వాకింగ్ చేయడం, ఇక్కడ కొంత ఎంతో స్ట్రెస్గా ఉన్నటువంటి ఎంతో ఉరుకుల రంగుల ప్రపంచంలో మనం ఇప్పుడు ఉంటున్నాం కాబట్టి సో చాలామంది ఇక్కడికి వచ్చి స్వేద తీరడం చాలా హాయినిస్తుంది ఈ ప్రాంతం అనే దాని మీద కూడా
ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలందరూ కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇదంతా ఫుట్పాత్కి సంబంధించిన డెవలప్మెంటే ఈ విధంగా ఉంటే, ఇక చెరువుకు సంబంధించి డెవలప్మెంట్ పూర్తయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం ఏ విధంగా ఉండబోతుంది అనే దాని మీద ఒక్కసారి ఆలోచించుకుంటేనే ఎంత అద్భుతంగా అనిపిస్తుంది కదా. అయితే నా వెనకాల మీరు చూస్తూ ఉన్నారు, అదేవిధంగా విజువల్లో కూడా మీకు కనిపిస్తూ ఉన్నది. ఈ చెరువుకు సంబంధించి దాదాపు 14 ఎకరాలు ఈ రామంతపూర్ చెరువు ఉంటుందనేది హైడ్రా రంగనాథ్ కమిషనర్ రంగనాథ్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అయితే 14 ఎకరాలు ఉన్నటువంటి ఈ రామంతపూర్ చెరువుని కబ్జాకి గురైంది, కొంతమంది కబ్జా చేశారు ఇందులో అనే దాని మీద కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. దాని మీద కూడా యాక్షన్ తీసుకోబోతున్నాం అనే దాని మీద కూడా రంగనాథ్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. అయితే ఇక్కడ ఈ చెరువుకు సంబంధించి కూడా ఇప్పటికే పునరుద్ధరణ చర్యలకు సంబంధించి పనులకు సంబంధించి జరుగుతూ ఉన్నాయి. జేసీపీలు కావచ్చు, కుప్లింగ్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడ పనులు స్టార్ట్ చేసినటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి చెత్తను కావచ్చు, అదేవిధంగా ఈ చెరువుని పూడిక తీస్తూ ఉన్నాయి, కొంత లోతుకు తీసి దీని చుట్టూ ఒక వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసి ఒక అద్భుతమైనటువంటి చెరువుగా దీన్ని తీర్చిదిద్దడమే లక్ష్యంగా హైడ్రా పెట్టుకుందనేది తెలుస్తూ ఉన్నది. ఏదైతే మనం రీసెంట్గా బతుకమ్మ కుంట చూసామో, గతంలో బతుకమ్మ కుంట ఏ విధంగా ఉండే, ఇప్పుడు బతుకమ్మ కుంట ఏ విధంగా మారింది, రూపుదిద్దుకుందనే వాస్తవాన్ని మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. గతంలో ఈ ప్రాంతంలో ఉండలేము మేము, ఇప్పుడు చాలా నీట్గా చాలా డెవలప్మెంట్ చేశారు, ఇక్కడ చాలా ఆనందంగా ఉంది, మా పిల్లలు మేము సాయంత్రం ఈ పార్కు చుట్టూ ఈ బతుకమ్మ కుంట చుట్టూ కూడా వాకింగ్ చేస్తూ ఉన్నాము, ఇక్కడే కొద్దిసేపు స్వేద తీరుతూ ఉన్నాం అనే దాని మీద కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు. ఇప్పుడు దానికంటే ధీటుగా రామంతపూర్ చెరువు పునరుద్ధరించబోతా ఉన్నారు అంటే చాలా శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి రామంతపూర్, ఉప్పల్ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఇక్కడ ఎన్నో సంవత్సరాలుగా చెత్త, అదేవిధంగా దుర్వాసన ఉన్నటువంటి ప్రాంతాన్ని ఇవాళ మంచి ఆహ్లాదకరంగా ప్రదేశాన్నిగా ఏర్పాటు చేస్తున్నటువంటి హైడ్రాని చూస్తూ ఉన్నాము. అయితే ఒకసారి మీరు విజువల్లో చూడవచ్చు, చుట్టుపక్కల ఏ విధంగా బిల్డింగ్స్ అనే అన్నీ కూడా కబ్జాకు గురయ్యాయి అనే దాని మీద క్లియర్గా కనిపిస్తుంది. ఒకవైపు చెరువు ఉంది, ఆ చెరువు గట్టుపైనే ఆ బిల్డింగ్స్ అన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నట్టుగా కనిపిస్తుంది. మరి అది చెరువుకు సంబంధించినటువంటి ల్యాండా, లేకపోతే అది ప్రైవేట్ ల్యాండా, రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా వారి దగ్గర ఉన్నాయా, లేకపోతే కబ్జా చేసి నిర్మించుకున్నారా అనే దాని మీద కూడా ఇప్పుడు ఆరోపణలు వస్తూ ఉన్నాయి. క్షుణ్ణంగా దాని మీద కూడా చర్యలు తీసుకుంటాం అనే దాని మీద కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్తా ఉన్నారు. చూడొచ్చు, చాలా బిల్డింగ్స్ మీకు విజువల్లో కనిపిస్తూ ఉన్నాయి. ఆ బిల్డింగ్స్ అన్నీ కూడా ఏదైతే చెరువు గట్టుపైనే ఉన్నటువంటి పరిస్థితులు, ఆ బిల్డింగ్స్ అన్నీ కూడా చూస్తూ ఉన్నాము. సో వాటి అన్నిటికి కూడా ముందుగానే నోటీసులు ఇస్తాము, నోటీసులు ఇచ్చి వాళ్ళకి ముందుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చి అది ఒకవేళ కబ్జాకు గురైతే మాత్రం ఖచ్చితంగా హైడ్రా దాని మీద యాక్షన్ తీసుకుంటుంది. దానికి సంబంధించినటువంటి ఇప్పటికే వారందరికీ కూడా మేము ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నాము, తెలియపరుస్తూ ఉన్నాము అన్న దాని మీద కూడా హైడ్రా చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఇంకా దాంతోపాటు అటు పక్కన కొంచెం ముందుకు చూస్తే చిన్న చిన్న గుడిసెలు కనిపిస్తూ ఉన్నాయి మనకి. ఆ గుడిసెలన్నీ కూడా ఖచ్చితంగా ఇవి చెరువు లోపలనే వేసుకున్నారు, ఆ చెరువుకు సంబంధించిన ప్రాంతమే అయి ఉంటుంది అన్న దాని మీద కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పాడు. నేను ఒక మీడియాతో మాట్లాడుతూ కూడా వారితో కూడా మాట్లాడడం జరిగింది. వారికి డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. వారికి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి వారికి అందులో అలాట్ చేసిన తర్వాతనే అక్కడ గుడిసెలన్నీ కూడా కూల్చివేసి చెరువు ఆధీనంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామనేది హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్తున్నటువంటి నేపథ్యం కనిపించింది. వారికి కూడా దాదాపు ఒక 30 కుటుంబాలు ఉంటాయనేది తెలుస్తూ ఉంది. వారందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇచ్చి అక్కడ చెరువుని, అక్కడ ప్రాంతాన్ని చెరువు తీసుకుంటుంది, హైడ్రా తీసుకుంటుంది, చెరువులో కలిపి అక్కడ డెవలప్మెంట్ పనులు చేస్తామనేది హైడ్రా చెప్పుకుంటూ వస్తుంది. దాంతోపాటు అటు కొంచెం ముందుకు వెళ్తే కూడా కొన్ని స్కూల్స్ కూడా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఆ స్కూల్స్ కూడా మరి ఇటు చెరువు ప్రాంతాల్లోనే కబ్జా చేసి కట్టారా, లేకపోతే అది ప్రైవేట్ ల్యాండ్ అనేది తెలియాల్సినటువంటి అవసరం ఉంది. దాదాపు ఈ రామంతపూర్ చెరువు చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ల్యాండ్స్కి కూడా ఒక్కసారి హైడ్రా పర్యవేక్షిస్తూ ఉన్నది. చుట్టుపక్కల ఉన్నటువంటి ల్యాండ్స్ అన్నింటిని కూడా, ఆ డాక్యుమెంట్స్ అన్నింటిని కూడా చెక్ చేసే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ చెరువుకు సంబంధించినటువంటి మెజర్మెంట్ కూడా చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. దాదాపు రికార్డులో మాత్రం 14 ఎకరాల నుంచి కూడా 20 ఎకరాల వరకు ఉండాల్సినటువంటి చెరువు మరి ఇప్పుడు ఎంతవరకు ఉన్నది ఏంటి అనే దాని మీద ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరు ఏం చేసినా ఏం జరిగినా కూడా ఈ చెరువును డెవలప్మెంట్ చేసుడే, ఆ చెరువు భూమిని కాపాడుడే, ఇక్కడ ప్రజలకి ఈ మురికివాడ నుంచి కూడా విముక్తి చేయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. కాబట్టి ఎవరు ఎన్ని చేసినా కూడా దీని మీద మేము ముందుకెళ్తాము అనే దాని మీద హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా నిన్న ఇదే ఉప్పల్లో గతంలో కూడా రీసెంట్గా కూడా సభ పెట్టి కూడా తను మాట్లాడడం జరిగింది. ఈ వర్షాలు పడినప్పుడు ఈ కబ్జాలకు గురైనటువంటి ప్రాంతాల వల్ల చెరువులన్నీ కూడా కూరుకుపోవడం, గుంటలన్నీ కూడా కూరుకుపోవడం, ఇటు నాలాల మీదకి కబ్జాలు చేయడం వల్ల వాటర్ ఫ్లో కూడా తగ్గిపోవడం వల్ల
ఇవాళ రోడ్లపైకి వరద వస్తూ ఉంది. దానివల్ల ఎంతో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. ఇటు మ్యాన్ హోల్స్ అన్నీ కూడా క్లోజ్ అయిపోయినటువంటి పరిస్థితి, మొత్తం ఆ వాటర్ పోలేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. దీనికి అంతటికీ కారణం కబ్జాలు చేయడం వల్లనే, అక్రమాలకి పాల్పడడం వల్లనే ఇవాళ నీరంతా కూడా రోడ్లపైకి వచ్చి ఇబ్బంది జరుగుతుంది. కొంతమంది చనిపోతూ ఉన్నారు. ఈ మురికివాడంతా కూడా లోతట్టు ప్రాంతాల్లో లోపలికి వస్తూ ఉన్నాయి, ఇంట్లో లోపలికి వస్తూ ఉన్న ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎప్పుడైతే వీటన్నిటిని కూడా నీటి చేసినాం అనుకో మనం అంతా కూడా, సో అప్పుడు వాటర్ అంతా కూడా అందులో ఫ్లో అవుతుంది. ఇప్పుడు ఇలాంటి చెరువులలోకి వాటర్ చేరుకుంటుంది, రోడ్లపైకి నీరు రాదు, ప్రజలకు ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ఉంటుందనే దాని మీద కూడా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. సో ఓవరాల్గా ప్రభుత్వం చేయబోతుంది ఏంటంటే, ఎక్కడ కూడా అంటే ఈ హైడ్రా వల్ల మనం ఒకటి ఆలోచించాల్సిన అవసరం ఏముందంటే, ఈ హైడ్రా వల్ల ఈ చెరువులు బాగు అవ్వడం వల్ల, ఈ కుంటలు కబ్జాలకి గురి కాకుండా కాపాడడం వల్ల రేపు విపత్తు పరిస్థితులు ఏమైనా వచ్చినా కూడా, వర్షాలు ఏమైనా పడినా కూడా ఎట్లాంటి ఇబ్బందికర పరిస్థితులు ఉండకుండా నీరంతా కూడా ఇందులోకే వెళ్ళి చేరుతుందనే దాని మీద కూడా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే రీసెంట్గా నల్ల చెరువుకు సంబంధించి కూడా ఏ విధంగా డెవలప్మెంట్లో పనులు కొనసాగుతున్నాయి అనేది మనం చూస్తూ ఉన్నాం. ఉప్పల్ చెరువుకు సంబంధించి అది కూడా చూస్తూ ఉన్నాం. దాంతోపాటు ఇక్కడ జూబ్లీ హిల్స్కి సంబంధించి, మాదాపూర్కి సంబంధించి ప్రాంతంలో కూడా సున్నం చెరువు అనేది ఒకటి ఉంటుంది. అక్కడ కూడా ఏ విధంగా కబ్జాకు గురయ్యాయి, దాని మీద పెద్ద ఒక ఇష్యూ జరిగిందనే చెప్పుకోవచ్చు. అప్పుడు గతంలో కూడా చాలామంది ప్రజలు రోడ్ల మీదకి రావడం, ధర్నాలు చేయడం, అదంతా కూడా ఆ చెరువుకు సంబంధించినటువంటి ల్యాండే, ప్రభుత్వ ల్యాండ్కి సంబంధించిందే వస్తుంది. కాబట్టి కావాల్సుకొని కొంతమంది ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి అక్కడ ఉన్నటువంటి పేదవారికి అమ్మడం జరిగింది. వాళ్ళు గతంలో కొనుక్కోవడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం వచ్చినాక అది చెరువు భూమిగా గుర్తించి చెరువులోకి తీసుకొచ్చి దాన్ని అంతా కూడా డెవలప్మెంట్ పనులు చేస్తూ ఉన్నారు. సో దాని మీద కొంత వ్యతిరేకత ఏర్పడుతుంది. ప్రతిపక్షాలు కొన్ని అక్కడ నుంచి వారిని ప్రజలను కూడా రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేది ఇటు ప్రభుత్వం నుంచి మాట్లాడుతున్న నేపథ్యం కనిపిస్తుంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఇన్ని విమర్శలు వస్తూ ఉన్నా కూడా ఇప్పుడు ఆ సున్నం చెరువు ఏ విధంగా సుందరీకరణ చేయబడింది, ఏ విధంగా ఇప్పుడు డెవలప్మెంట్ పనులు చేస్తున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. దానివల్ల ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి దాదాపు ఒక 5-10 కిలోమీటర్లో ఉన్నటువంటి ప్రాంతాలంతా కూడా ఈ వరద ప్రాంతాలకు గురి కాకుండా ఉంటాయని ప్రధాన అంశంగా కనిపిస్తూ ఉన్నది కదా మనందరికీ. అది ఎంత పెద్ద చెరువు, దాన్ని అందరూ కూడా కబ్జాని చేసినటువంటి వారందరికీ కూడా నోటీసులు పంపించి అన్ని ఖాళీ చేయించి ఆ డెవలప్మెంట్ పనులన్నీ కూడా చూస్తూ ఉన్నాం. ఎంతో భారీ ఎత్తున నీరు కూడా వచ్చి చేరుకుంటా ఉంది వర్షాలు పడినప్పుడు అదంతా కూడా. సో ఇట్లా చాలా చెరువులు, హైదరాబాద్కి సంబంధించినటువంటి ప్రాంతంలో చాలా చెరువులను కూడా ప్రభుత్వం హైడ్రా కాపాడే ప్రయత్నాలు చేస్తూ ఉంది, పునరుద్ధరిస్తూ ఉన్నది. ఆ మంచి ప్రజలకి మంచి చెరువును అందిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉంది. సేమ్ అదే దానికి దీటుగా ఇప్పుడు రమంతపురం చెరువు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ డెవలప్మెంట్ పనులు చేయబోతూ ఉన్నది. సో చూడాలి ఈ పనులు పూర్తి అయిపోయిన తర్వాత ఏ విధంగా ఉండబోతుంది, ఎట్లా అయిందనేది కూడా. సో ఇటు బతుకమ్మ కుంట పక్కనే ఉన్నటువంటి బతుకమ్మ కుంట ఏ విధంగా రూపుదిద్దుకుందనేది చూస్తూ ఉన్నాం. అదేవిధంగా రామంతపురం చెరువు కూడా రూపుదిద్దుకుంటా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటా ఉన్నారు, ఈ రామంతపురం చెరువు డెవలప్మెంట్ చేయాలి, ఇక్కడ మురికి నీరుని అదేవిధంగా ఈ చెత్త చెదారాన్ని అంతా కూడా క్లీన్ చేస్తే బాగుంటుంది అనే దాని మీద కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉన్నది. సో ఓవరాల్గా ఈ హైడ్రా చేపడుతున్నటువంటి ఈ డెవలప్మెంట్లు కావచ్చు, చర్యలు కావచ్చు, దీని అంతటి మీద మీకేమనిపిస్తుంది? ఈ వీడియో చూస్తున్నటువంటి వారందరికీ కూడా దీని మీద మీకు ఏమనిపిస్తుంది, మీ అభిప్రాయం ఏంటి అయిందనేది కూడా కమెంట్ రూపంలో తెలియజేయండి. చూద్దాం మరి రామంతపురం చెరువు ఏ విధంగా రూపుదిద్దుకుంటుంది ఏంటి అనేది కూడా. భవిష్యత్తులో దాదాపు ఒక సంవత్సరం లోపట్నే ఇదంతా కూడా చేస్తామనేది హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తారు. వీడియో జర్నలిస్టు వంశీతో ప్రభాకర్, పల్టెడ్ మీడియా, రామంతపురం చెరువు నుంచి.